మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర. చిట్ట చివరికి తెలిసింది ఏమిటి? మోక్షానికి మార్గం తత్వజ్ఞానం మాత్రమే. ఈ తత్వజ్ఞాన స్పృహ లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ క్రియాయాస పరాకేచిత్ వ్రతచర్యాది సంయుతా అజ్ఞాన సంవృతాత్మాన సంచరంతి ప్రతారకా నామమాత్రేణ సంతుష్టా కర్మకాండరతా నరాహ. కేవల కర్మకాండలు, కేవల శాస్త్రములు అంటే నిన్నటి వరకు కర్మకాండను పొగిడి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నామంటే తత్వస్పృహ లేని కర్మకాండలు, తత్వజ్ఞానం తెలుసుకోకుండా శాస్త్రములు చదివేవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఒట్టినే చందన కర్రలు మోసుకు పెడుతున్న గాడిదల వంటి వారు అన్నాడు. ఇక్కడ వాళ్ళు చందనాలు మోసుకెళ్తున్నారు, దాని గురించి ఏమీ తెలియదు. అదేవిధంగా ఊరికనే శాస్త్రాల వల్ల వేయడం, ఊరికనే కర్మలు చేసేయడం. కొంతమంది ఉపవాసాలు చేస్తారండి, ఎందుకు చేస్తారో తెలియదు. కొంతమంది జపమాలను పట్టుకుని కూర్చోడమే కూర్చుంటారు. కానీ వాళ్ళందరినీ నేను కాదు. మూఢాహ పరోక్షమిచ్చంతి మమ మాయా విమోహిత ఏకభక్తోపవాసాద్యే నియమై కాయ శోషణై అనండి. నిన్నంతా ఉపవాసం గొప్పగా చెప్పుకుంటారు కూడా. అలాగనవన్నీ చెయ్యొద్దని నేను చెప్పట్లేదండి, జాగ్రత్తగా వినండి. సత్కర్మాచరణ తత్వస్పృహతో, తత్వజ్ఞానం కోసం భక్తితో చేయాలి. భక్తి లేకుండా ఊరికనే చేస్తూ ఉంటారు కొంతమంది. వ్రతాలు, నోములు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇవన్నీ చేసినా పాపాలు పోతాయేమో కానీ మోక్షం రాదు. పోనీ ఒకటైనా జరుగుతుంది కనుక వాటిని మెచ్చుకోవాలి కనీసం. కానీ అదే మోక్షం అనుకోవద్దు, అది చెప్తున్నాడు. ఎందుకంటే దేహదండన మాత్రేనా కాముక్తి రవివేకినా. నువ్వు ఉపవాసం ఉంటూ ఇవన్నీ చేయడం వల్ల దేహాన్ని శిక్షిస్తున్నావు. దేహాన్ని శిక్షిస్తే ముక్తి వస్తుందా? పాముని కొట్టాలని ఎవడు పుట్టను కొట్టేట అలాగా అన్నాడు. ఉపమానం చూడండి ఎంత గట్టిగా చెప్పాడు. వల్మీక తాడ నాదేవా మృతకుత్ర మహోరగ. పుట్టను కొడితే పాము తెస్తుందా? కనుకనే అజ్ఞాన నాశనం కోసం తత్వస్పృహ. కనుక ఏ కర్మ చేసినా, ఏ భక్తిని ఆచరించినా తత్వస్పృహతో. దీనినే జ్ఞానభక్తి అంటారు భక్తి మార్గంలో, దీనినే కర్మయోగం అంటారు కర్మ మార్గంలో. జ్ఞాన స్పృహతో చేసినప్పుడు కర్మాచరణ కర్మయోగం అవుతున్నది. అలాగే జ్ఞాన స్పృహతో చేసినప్పుడు జ్ఞానభక్తి. అందుకే కృష్ణ పరమాత్మ జ్ఞానభక్తుల గురించి గొప్పగా చెప్పాడు కదా. కనుక భక్తిని నిరసించలేదు, తత్వజ్ఞానముతో కూడిన భక్తిని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఇది ముఖ్యం నాయన. అంతేగాని కొంతమంది ఇది గ్రహించలేక కేవలం శాస్త్రముల్లో ఉన్నటువంటి శబ్దజాలములు, వాటిలో వ్యుత్పత్త్యర్థములు, వాటి యొక్క విశేషాల గురించే చర్చ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళవి చర్చ చేస్తూ ఉంటే కొంతమంది అంత పాండిత్యం లేని కొందరు మాత్రము దానిలో చెప్పిన అసలైన అంతరార్థాన్ని ఆస్వాదిస్తుంటారు. వాళ్ళకంటే వీళ్ళే పండితులు అన్నాడు. ఎలా పోల్చాడో చూడండి. శిరో వహతి పుష్పాని గంధం జానాతి నాసిక అన్నాడు. నెత్తి మీద పువ్వులు పెట్టుకుంటే ముక్కు వాసన చూస్తుందిట, అంతేగాని వాసన నెత్తి చూడట్లేదు, ముక్కు చూస్తుందిట. వీడు ఊరికను మోస్తుంది నెత్తి. అదేవిధంగా ఈ శాస్త్రాలు మోసుకు కొందరు తిరుగుతూ ఉంటారు, శాస్త్రాల్లో ఉన్న సారాన్ని కొందరు గ్రహిస్తూ ఉంటారు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి ఉపమానం, అద్భుతమైన ఉపమానం. అందుకు ఇంత తత్వజ్ఞానాన్ని శాస్త్రముల ద్వారా తెలుసుకోకుండా ఊరికనే ఒక దంభాచారంతో, మూఢాచారంతో వెళ్ళిపోతే వాడు ఆత్మస్థమజ్ఞాత్వ మూఢ శాస్త్రేషు ముహ్యతే. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా శాస్త్రమోహితుడైన వాడు ఎటువంటి వాడంటే తాను మేకపిల్లని ఎత్తుకుని నూతిలో పడిపోయిందేమో అని చూస్తున్నటువంటి వాడు సుమా అన్నాడు. ఏం ఉపమానాలు ఒక్కొక్కడు. నిజానికి వ్యాసుడి కవిత్వం గరుడ పురాణంలో విజృంభవడం లేదు. తత్వజ్ఞస్య తథాతార్క్షాన శాస్త్రేణ ప్రయోజనం. తత్వజ్ఞానం తెలిసాక శాస్త్రముతో ప్రయోజనం లేదు. ఎప్పుడు ఒడ్డు చేరాక పడవక్కర్లేదు, అంతేగాని ముందే అవన్నీ వదిలి మనకు అది ఇక్కడ చెప్పేది అంటూ ఇక్కడ చెప్తున్నాడు. నవేదాధ్యయనాన్ ముక్తిన్న శాస్త్ర పఠనాదపి. వేదాధ్యయనం వల్ల, శాస్త్ర పఠనం వల్ల, శాస్త్ర కర్మల వల్ల మోక్షం రాదు. జ్ఞానాదేవ హి కైవల్యం నాణ్యధా వినతాత్మజ. జ్ఞానము చేత మాత్రమే వస్తున్నది. అంటే ఉపనిషత్తులు ఏది ప్రతిపాదించాయో దానినే పురాణం ప్రతిపాదిస్తోంది. ఇది చెప్తున్నాం. అందుకే చిట్ట చివరికి చెప్తున్న మాట అండి. విష్ణుమూర్తి గరుడ పురాణంలో చెప్తున్నాడు, అద్వైతం హి శివం ప్రోక్తం. ఇందాక చెప్పిన నిర్గుణతత్వం అది కేవలం అద్వైతం. ఆ స్థితిలో రెండవది లేదు, అదే ఉంది. రెండవది ఉందనుకోవడం భ్రమ మాత్రమే, ఉన్నది అదే. ఆ అద్వైతం ఒక్కటే మోక్షం, అదే పరమ సత్యం. అది పొందడం కోసమే ఇవి సాధనలు. అద్వైతం తప్ప మరొకటి లేదు సుమా. అద్వైతం శివప్రోక్తం క్రియాయాస వివర్జితం గురుభక్తేణ లభ్యత నాధీతాగమ కోటిభి. అందుకే గుర్తుపెట్టుకో, కర్మ అంటే కేవలం ఏది బంధం నుంచి బయట పెడుతుందో అదే కర్మ, ఏది మోక్షాన్ని ఇస్తుందో అదే విద్య. కర్మ అంటే ఏమిటో డెఫినేషన్ ఇచ్చేసాడు, విద్య అంటే ఏమిటో నిర్వచనం చెప్పాడు. తత్కర్మయన్నబంధాయ సా విద్యాయా విముక్తిదా. ఏది తిరిగి సంసారంలో బంధిస్తుందో అది కర్మ కాదు,
ఏది నిన్ను సంసార బంధనం నుంచి మోక్షం కలిగిస్తుందో అది కర్మ. నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదన. అలాగే నేను పడ్డ తపన మరొకరికి తెలుస్తుంది, కానీ ఎవరు తెలుసుకోరు, నాకు తెలుసు. ఎందుకంటే అహంకార భూయిష్టమైన కాలంలో, సమకాలంలో ఎంత గొప్ప పని చేసినా ఎవరు పట్టించుకోరు. ఏ గతి రచయించరేని సమకాలము వారలు మెచ్చరే కదా అన్నాడు చేమకూర వెంకట కవి. అలాంటి పరిస్థితి అయినా నారాయణుడు సంతోషిస్తున్నాడు. ఆయన కోసం నేను ఈ పని చేస్తున్నానని 16 అధ్యాయాలు సమకూర్చిన వాడు శ్రీ హరినారాయణ అనే పండితుడు. ఆయనకి నేను కృతజ్ఞతలు ఇక్కడ ఘటిస్తున్నాను. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్త్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.